భీష్మద్రోణులు ఎప్పుడైతే అంగీకరించలేదో దుర్యోధనుడు మాట్లాడాలి, ధృతరాష్ట్రుడు మాట్లాడాలి, కానీ కర్ణుడు మాట్లాడాడు. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కరు మాట్లాడారు అంటే అది మాట్లాడిన వాడికి ఉన్నటువంటి స్వేచ్ఛ కన్నా, స్వాతంత్ర్యం కన్నా ఆయన అలా ప్రవర్తించి మాట్లాడితే అంత స్వేచ్ఛ ఇచ్చిన వాడెవరు, అంత స్వాతంత్ర్యం ఇచ్చిన వాడెవరు అన్నది ప్రశ్న అవుతుంది కాదు. ఆయన దగ్గర ఉండగా, ఆయనతో మాట్లాడుతుండగా వాడెవరండి వచ్చి అలా మాట్లాడుతున్నాడు? అంత స్వాతంత్ర్యం ఎలా వచ్చింది అతనికి? అతనెవరు మధ్యలో జోక్యం చేసుకుని అలా మాట్లాడుతున్నాడు అంటారా? అనరా? ఓ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడుతున్నారు, అవతల పెద్దవారు ఏదో మాట్లాడుతున్నారు, మధ్యలో లేచి తగుదునమ్మా అని ఎవడో ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తున్నాడు అనుకోండి, వెంటనే ఏమంటారు? అంత స్వాతంత్ర్యం ఎక్కడిది అన్న ప్రశ్న వస్తుందా రాదా? అది మంచి మాటలు జరిగినంత కాలం అలా ఉండదు, కానీ అది 10 మంది అంగీకరించడానికి సాధ్యం కాని విషయం అయితే అప్పుడు ఇటువంటి సమస్యలన్నీ ఉత్పన్నం అవుతాయి. అప్పుడు ఏం చేస్తారంటే ఆ ఒక్క మాటని బట్టి అవతలవాడు ఉన్నటువంటి స్థితిని లెక్క కడతారు. అబ్బో అంత జోక్యం చేసుకుని అంత లెక్క మాట్లాడుతున్నాడంటే ఇప్పుడు ఆయన దగ్గర ఈయన పరపతి అంత పెరిగిందనమాట, ఆయన అంత స్వాతంత్ర్యం ఇచ్చారన్నమాట ఈయనకి అంటారా? అనరా? భీష్మద్రోణులు మాట్లాడుతుంటే కర్ణుడు ఏమన్నాడంటే, ముదుసళులు తమకిమ్ముగా జదివికొండ్రుగాక పతులకు హితమకు కర్జమేల యలసి చెప్పదురు, అహితు కలిపికొనుట ధర్మువని ఇది నయ విరుద్ధంబు కాదే. ఈ ముసలాళ్ళు వీళ్ళకిష్టమైందే మాట్లాడతారు, అంత మాట అనడమే. భీష్మద్రోణులు ఇద్దరినీ ఉద్దేశించి, ద్రోణుడు గురువుగారు, భీష్ముడు ఆ వంశాన్నంతటినీ నిలబెట్టిన మహాపురుషుడు, రాజ్యం అయింది నిజానికి. అటువంటి భీష్ముడి పట్ల ధృతరాష్ట్రుడే భయంగా ఉంటాడు. పైగా భీష్ముడంటే సామాన్యుడా, ఎంతటి మహానుభావుడు, కృష్ణుడంతటి వాడు అంత గౌరవించాడు. అంటే ఒకటి గౌరవించాలి అన్న మాట అవతల వారిని బట్టి ఉండదు, గౌరవించడం అన్నది యువతల వారి సంస్కారాన్ని బట్టి కూడా ఉంటుంది. గౌరవించవలసిన అవసరం అక్కర్లేనిది దేన్నైనా గౌరవించాలి కదా. అన్నీ గౌరవించాలనే ఎక్కడుంటుందండి? అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సంస్కారాన్ని బట్టి కూడా ఉంటుంది. ఎందుకనంటే అమాయకత్వం కానీ, తెలియనితనం కానీ, అజ్ఞానం కానీ, అహంకారం కానీ చాలా అధికంగా ఉన్నాయనుకోండి, అప్పుడు అవతల వారి గొప్పతనం తెలుసుకోవాలి అనేది కూడా మనం స్థాపించడం సాధ్యం కాదు. ఓ మనవడు ఉన్నాడు, వాడికి ఏం తెలియదు, ప్రాయం అమాయకత్వం. ఆ అమాయకత్వంలో ఉన్నవాడు తాతగారు ఎంత విద్వాంసుడైతే మాత్రం వాడు ఆ తాత పక్కన నిలబడి కాలెత్తి తాత కాలుని కాలు పెట్టి తంతు, తాత 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 అని కాలు పెట్టి తంతు పిలుస్తాడు. తాత మనవాడు తంతున్నాడు తన్ని అని తెలుసు. తాత వాడి బుగ్గలు పట్టుకుని ఏం నాన్న అంటాడు. కోడలు చూసి తప్పు, తాతగారిని అలా తన్నకూడదు, తాతగా చేసి పెట్టు, తాతగారిని అలా తన్నచ్చా అంటుంది. అమాయకత్వం, అజ్ఞానం ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు కూడా ఎదుటివారిని గౌరవించాలి అన్నది తెలియదు. అహంకారం ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు కూడా తెలియదు. అహంకారం ఉంటే ఎప్పుడు నేను గొప్పవాడిని అనుకుంటాడు, కానీ అవతలవాడి గొప్పతనాన్ని అసలు లెక్క కట్టగలిగినంత అవకాశం ఎలా ఉంటుంది? అప్పుడు అహంకారం కూడా అవతలవారి గౌరవాన్ని చెప్పనివ్వదు. కర్ణుడు అమాయకుడా? కర్ణుడు ఏమీ తెలియని తాత దగ్గర మనవళ్ళంటి వాడా? ఇందాక నేను చెప్పిన ఉపమానానికి సరిపోతాడా? సరిపోడు. అన్నీ తెలిసిన్నవాడు. భీష్మద్రోణులు ఎవరో తెలిసిన్నవాడు. అటువంటి భీష్మద్రోణులకు వినా అసలు పాండవులతో యుద్ధానికి కౌరవులు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అన్న విషయంలో స్వతంత్రంగా సలహా చెప్పగలిగిన అధికారం అక్కడ ఇంకెవరికి ఉందా? అంతఃపురంలో వాళ్ళకే కదా ఉంది. ఉన్నప్పుడు వాళ్ళు మరి సలహా చెప్పరా? చెప్తున్నప్పుడు ఈ ముసలాళ్ళు అని అనడమే. అలా అన్నాడు అంటే ఇప్పుడు కర్ణుడు ఏ స్థాయికి వెళ్ళాడని గుర్తు. అహంకారం బాగా పెరిగిపోయింది కర్ణుడిలో. దేని చేత పెరిగిపోయింది? దుర్యోధనుని యొక్క దుర్యోధనుడు తనని అన్ని వేళలా సమర్థిస్తాడు అనేటటువంటి ధైర్యం అలా తయారైంది. వీళ్ళ లెక్క నాకేంటి, దుర్యోధనుడు నన్ను సమర్థిస్తాడు. కాబట్టి భీష్మద్రోణులను ఎంత మాట అనగలిగాడంటే, ముదుసళులు తమకిమ్ముగా చదివికొండ్రుగాక. ఈ ముసలాళ్ళు వాళ్ళకిష్టమైన మాటలే మాట్లాడతారు, వాళ్ళకి ఇంకొక విషయం అక్కర్లేదు. పతులకు హితమగు కర్జమేలా చెప్పారు, ఒలసి చెప్పదురు,
వాళ్ళు పతులు అంటే రాజులకు ఇష్టమైన పని వాళ్ళు ఎందుకు చెప్తారు? వీళ్ళు చెప్పింది ఏమైనా బాగుందా అసలు? ఎందుకని అంటే అహితుల కలిపి కొనుట ధర్మం అని, ఇది నయ విరుద్ధంబు కాదే. పాండవులు కౌరవుల యొక్క హితం కోరేవాళ్ళ? ధర్మరాజు కానీ, భీముడు కానీ, అర్జునుడు కానీ, నకులుడు కానీ, సహదేవుడు కానీ దుర్యోధనుడు యొక్క మేలు కోరుకుంటారా? వాళ్ళు కోరుకుంటారో కోరుకోరో భీష్ముడికి తెలుసు. వాళ్ళు కోరేవాళ్ళో కోరని వాళ్ళో ద్రోణుడికి తెలుసు. కోరేవాళ్ళో కోరని వాళ్ళో విదురుడికి తెలుసు. కర్ణుడికి ఏం తెలుసు? వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నవాళ్ళు, వాళ్ళ అనుభవం ఏమిటి, వాళ్ళ ఆప్యాయతలు ఏమిటి, వాళ్ళ అనుబంధాలు ఏమిటి, ఇవేమీ అక్కర్లేకుండా కర్ణుడు మాట్లాడుతూ అంటాడు, అటువంటిది ఆ అహితులు వీళ్ళ యొక్క ప్రీతిని అభ్యున్నతిని కోరని పాండవులు కౌరవుల యొక్క ఉన్నతిని వాళ్ళు వార్చరు. అదే అక్కడ నిజంగా కౌరవుల ఉన్నతిని పాండవులు వార్చట్లేదా, పాండవుల ఉన్నతిని కౌరవులు వార్చట్లేదా అంటే మారుస్తున్నాడు. అది ఇచ్ఛాపూర్వకంగా తన కోరిక జరగట్లేదన్న అక్కసుతో మాట్లాడుతున్న మాటే కదా. సత్యాన్ని మార్చాడా లేదా? కథాగమనంలో తెలుస్తూనే ఉంది కదా. ఎవరి ఉన్నతిని చూసి ఏడ్చి సమావేశం పెట్టుకుని మాట్లాడుకుని వచ్చారు? దుర్యోధనాదులే కదా అలా సమావేశం పెట్టుకుని మాట్లాడుకున్న వాళ్ళు. ఏడాది నుంచి అక్కడున్న వాళ్ళు వాళ్ళ యొక్క ఉనికిని బయట పెట్టుకున్నారా? మా రాజ్యం మాకు ఇమ్మని అడిగారా? అడగలేదుగా. కాబట్టి అటువంటి అహితులను కలుపుకోండి అని వీళ్ళు చెప్తున్నారు కదా ఈ ముసలాళ్ళు. ఇది న్యాయ విరుద్ధం కాదా అంటే కర్ణుడు ఆ స్థాయికి ఎదిగాడు దుర్యోధనుడి దగ్గర. అంటే ఆ పద్యం ద్వారా ఆ మాట ద్వారా ఏమర్థం చేసుకోమని అంటే కర్ణుడు అంతఃపురంలో దుర్యోధనుడి దగ్గర ఎంత సాన్నిహిత్యాన్ని ఇవాళ సంపాదించగలిగాడు. వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఎంత బాగా అంటుకుపోయింది. ఒకరి మాట ఒకరు కాదనరు, అంత స్థాయికి వెళ్ళిపోయింది. అంటే కర్ణుడి మనసులో ఎప్పుడూ ఒకటే ఆలోచన, నేను చెప్పిన మాటకి నేను చేసిన పనికి దుర్యోధనుడు సంతోషిస్తాడా? ఇప్పుడు అలా ఆలోచన చేయడంలో అన్ని సందర్భాలలో అని చెప్పడం సాధ్యం కాదు, కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం అధర్మం వైపుకి ఒరిగిపోయాడా లేదా? అయితే ఇలా ఉండకపోతే ఇద్దరి మధ్య దూరం జరగడం కష్టం కదా. ఆ దూరం జరుగుతూ ఉండాలి. కౌరవ పాండవుల మధ్య దూరం తరగకూడదు, పెరగాలి. ఎంత పెరిగితే ఆఖరణ అంత పెద్ద యుద్ధం జరుగుతుంది. అంత పెద్ద యుద్ధం జరిగితే అధర్మము నశించి ధర్మము స్థాపింపబడుతుంది. ఇప్పుడు ఒక రకంగా చూస్తే కర్ణుడు ఒక మహాప్రయోజనాన్ని సాధిస్తున్నాడా లేదా? కృష్ణార్జునులకు సాధిస్తున్నాడు, కానీ తెలిసి సాధించాడా? ఇది చేద్దాం అనుకుని సాధించాడా? అలా అనుకుని సాధించలేదు. సాధించకపోయినా ఆయన చేస్తున్న దాని వల్ల కట్టకడపటి ప్రయోజనం మాత్రం అది. కాబట్టి ఈ మాటలు అన్న తర్వాత భీష్మద్రోణులు అంగీకరించలేదు, విదురుడు అంగీకరించలేదు. చిట్ట చివరికి భీష్మద్రోణుల్ని విదురుణ్ణి కాదని ధృతరాష్ట్రుడు మనసులో ఉన్నా చెయ్యలేడు. అందుకని పాండవుల దగ్గరికి విదురుణ్ణి పంపించి కబురు చేశాడు. పాండవులు వచ్చారు, కొంతకాలం హస్తినాపురంలో ఉన్నారు. ఉన్న తర్వాత కృష్ణుడి సమక్షంలో అర్ధరాజ్యాన్ని విభాగం చేసి ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించుకోమని పాండవులకు ఇచ్చాడు. ఇచ్చిన తరువాత కొంతకాలానికి కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం చేత దానవశిల్పి అయినటువంటి మయుడు అద్భుతమైన రాజధాని నగరాన్ని నిర్మాణం చేసి దానితో పాటుగా మయసభని కూడా నిర్మించి ఇచ్చాడు. పాండవులు రాజసూయాగం చేశారు. అంత ఉన్నతికొచ్చి అంతమంది రాజుల్ని ఓడించడం, ప్రత్యేకించి అర్జునుడు ఉత్తర దిక్కుకు వెళ్ళి ఎందరో రాజుల్ని ఓడించి అపారమైన ధనరాశుల్ని తీసుకొచ్చి అన్నగారికి ఇచ్చి అన్నగారితో రాజసూయం చేయించాడనేటటువంటి కీర్తిని కర్ణుడు తట్టుకోలేకపోయాడు. ఇద్దరికీ మరి ఎప్పుడు పడదగా అర్జునుడి యొక్క కదలికలు గమనిస్తూ ఉంటాడు. అర్జునుడి ఉన్నతి ఓర్వలేడు. కాబట్టి అయిపోయిన తర్వాత ఏదో తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత దుర్యోధనుడి ఆలోచన ఎప్పుడు ఏముంటుంది? దానికి తోడు అక్కడ భంగపాటు జరిగింది. పాండవ రాజ్యాన్ని ఎలా కబళించాలి, ఎలా పాండవుల్ని అవమానించాలి, దానికి తోడు శకుని బయలుదేరాడు. వాళ్ళని ద్యూతానికి ఆహ్వానించు, మాయాజూతంలో నీకు నేను ఏ విధమైన ఇబ్బంది లేకుండా పాండవ సామ్రాజ్యాన్ని సమస్త ఐశ్వర్యాన్ని నీకు ఇప్పించేస్తానన్నాడు. ధర్మరాజు గారిని పిలిచినప్పుడు సభామంటపం నిర్మాణం చేశాం, దాని ప్రారంభోత్సవం అందుకు రెండన్నారు.
ఆయన వచ్చి కూర్చున్న తర్వాత కూడా చెప్పాడు, మంచిది కాదు, జూదం ఆడకూడదు, ఏదో చెప్పాడు. కానీ విధి బలీయం, కృష్ణ పరమాత్మ జ్ఞాపకానికి రాలేదు. మీకు నేను కృష్ణుడి గురించి చెప్పానుగా, అందుకని ఆ జూదంలో పాల్గొన్నాడు. అసలు ధర్మరాజు గారు ఒక్కసారి కూడా పందెం వేయలే. శకుని పందెం వేయడం మొదలెట్టాడు. ఆఖరి పందెం వరకు శకునే వేశాడు. వడ్డడం ఒకటే ధర్మరాజు చేశాడు. అంటే ఒక్కసారి కూడా ధర్మరాజు గెలిచింది లేదు, ధర్మరాజు గారి చేతికి పావులు వెళ్ళింది లేదు. అసలు ఆయన పాచికలు పట్టుకోవాలి. పట్టుకున్నదల్లా శకునే. ఆయన పందెం చెప్పా, ఈయన వెయ్య, ఈయన గెలవా, ఆయన ఓడిపోను, అంతే. అది చిట్ట చివరికి ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే ఆ ఉన్మాదం ద్రౌపదీదేవిని వడ్డడం వరకు వెళ్ళిపోయింది. ఆ ద్రౌపదీదేవిని వడ్డడం, ద్రౌపదీదేవి దగ్గరికి ప్రాతికామిని పంపించడం, నన్నోడి తన్నోడెనా, తన్నోడి నన్నోడెనా అని ఆమె ప్రశ్న వేయడం, సభలోకి వచ్చి ప్రాతికామి చెప్పడం, ఆవిడనే రమ్మను అని కబురు చేయడం, ఆవిడ్ని తీసుకురావడం, తీసుకొచ్చిన తరువాత సభలో ఉన్నటువంటి పరిస్థితిని చూసి ఉద్విగ్నురాలయ్యి ఆవిడ ధృతరాష్ట్రుడి పక్కన నిలబడడం, నిలబడిన తరువాత పరిస్థితి చాలా విషమమైనటువంటి స్థితిని సంతరించుకుంటోంది అని గమనించినటువంటి ఆమె, నేను ఇంతమంది ధర్మాత్ములు ఉన్నటువంటి సభలో ప్రశ్న వేశాను, ముందు నా ప్రశ్నకి జవాబు చెప్పించండి. ధర్మరాజు గారు నన్ను ఓడిపోయాక తను ఓడిపోయాడా, తను ఓడిపోయాక నన్ను ఓడిపోయాడా చెప్పండి. నేను కౌరవదాసినా? ఈ ప్రశ్నలకి ముందు జవాబు చెప్పండి అంది. ఈ ప్రశ్నలకి జవాబు ఎవరు చెప్పలేదు. భీష్మాచార్యుల వారు చెప్పలా, ద్రోణుడు చెప్పలా, ధర్మరాజు చెప్పలా, ఎవరూ చెప్పలా. కానీ దుర్యోధనుడి సోదరుడు వికర్ణుడు మాత్రం లేచాడు. ధైర్యంగా లేచి ఆయన చెప్పాడు. మహాపతివ్రత, ఆమె ప్రశ్న వేస్తోంది. ఆమె ధర్మరాజు గారికి ఒక్కతికే పత్ని కాదు, 5 పాండవులకు ఇల్లాలు. అయినప్పుడు ధర్మరాజు ఎలా ఒడ్డుతాడు ఆవిడ్ని? కాబట్టి ఇది అధర్మజూతం, ఆమెను మీరు గెలుచుకున్నట్టు కాదు అన్నాడు. వికర్ణుడు ఒక్కడే సభలో ద్రౌపదీదేవిని సమర్థిస్తూ మాట్లాడినప్పుడు ఎవ్వరూ మాట్లాడలేదు. అది ఏమో వికర్ణుడు చెప్పిన తరువాత వికర్ణుణ్ణి ఖండన చేయకపోయినా, వికర్ణుణ్ణి నువ్వు నోరు మూసుకుని కూర్చో అనకుండా ఉన్నా ఇంకా వికర్ణుడు ఏం మాట్లాడను. తర్వాత విదురుడు ఇటు మాట్లాడతాడు. ఆ తర్వాత సభలో వాతావరణం ఎలా ఉండునో ఇది గమనించాడు కర్ణుడు. వికర్ణుడు తాను ఏ దుర్యోధనుడికి సోదరుడో ఆ దుర్యోధనుడినే వ్యతిరేకిస్తూ మాట్లాడడం కర్ణుడికి జీర్ణం అవ్వలేదు. అసలు నిజానికి వికర్ణుడిని వ్యతిరేకించవలసిన వాడు దుర్యోధనుడు. కానీ ఎవరు వ్యతిరేకించారు అంటే కర్ణుడు వ్యతిరేకించాడు. ఎందుకు వ్యతిరేకించాడు అంటే సభలో ఆనుకూల్యత ఏర్పడడం కానీ, అనుకూలమైన వాతావరణం ఏర్పడడం కానీ, ఏ గొడవ లేకుండా సమసిపోవడం కానీ, ఇద్దరూ జుత్తు పట్టుకునేటటువంటి సందర్భం ఏర్పడకుండా ఉండడం కానీ కర్ణుడికి ఇష్టం ఉండదు. కర్ణుడికి యుద్ధం కావాలి. అందుకే వెంటనే వికర్ణుడిని ఉద్దేశించి ఒక మాట అన్నాడు. ఎల్లవారు నిరుగనొల్లని ధర్మువు బేల నీకు చెప్పనేలవలసే, చిరుతవానికింత తరుసంటి పలుకులు సన్ని వృద్ధజనములున్న చోట. మూఢుడా, ఇంతమంది పెద్దవాళ్ళు సభలో ఉన్నారు, భీష్మద్రోణాదులు, ఇంతమంది పెద్దలు ఉన్న చోట వాళ్ళు చెప్పాలి ధర్మం గురించి. నువ్వెవడివి? చిన్న కుర్రవాడివి. పెద్ద ధర్మం తెలిసిన వాళ్ళు నువ్వు మాట్లాడతావు ఏమిటి? వాళ్ళు మాట్లాడాలా, నువ్వు మాట్లాడాలా? మరి భీష్మద్రోణుల్ని పట్టుకుని ఈ ముసలాళ్ళు అని తన్నన్నప్పుడు ఏమైంది ధర్మం? అంటే దేనికి వాడుకుంటూ ఉంటాడు ఎప్పుడు అంటే కురుపాండవుల మధ్య దూరం పెరగాలి, యుద్ధం రావాలి, దానికోసమే. అంతేగాని నిజంగా పెద్దరికం ఇచ్చి మాట్లాడేవాడైతే ఆ రోజున ఈ మాట అనకూడదుగా. భీష్మద్రోణులు మాట్లాడినప్పుడు ఇందాక నీ చెప్పిన మాట. ఇప్పుడు వికర్ణుణ్ణి కూర్చోపెట్టేయడానికి మాత్రం సభలో ఇంతమంది పెద్దలు ఉంటే తగుదురమ్మా, నేనే పెద్దవాడిని, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడడానికి వీలు లేదు. కాబట్టి నీకు తగిన కావాలని బుద్ధితో చేసిన ఉపకారమా? కాదు. అది దేవతల వ్యూహంలో అంతర్భాగమై ఉండి ఉండవచ్చు. కానీ అక్కడ కర్ణుడి ప్రవర్తనని సమర్థించడం ఎవరూ చెయ్యరు. అంత భయంకరమైనటువంటి పని, చెయ్యరాని పని చేసి ఇక కురుపాండవులు కలవకుండా చేసేశాడు. అంతేకాదు దుశ్శాసనుడి మరణానికి రాచమార్గం వేసేశాడు. ఇక దుశ్శాసనుడు మరణించినట్లే. పోని అక్కడితో అయిందా?
అవలేదు. ద్రౌపదీదేవి ఒక ప్రశ్న వేసింది. మీరందరూ ఇక్కడ ఉన్నారు, ఇది ధర్మాత్ముల యొక్క సభ, ఇంతమంది ధర్మాత్ములు ఉన్నారు, నేను ప్రశ్నిస్తున్నాను, నేను దాసినా అని అడిగింది ఆవిడ. ఎందుకని? లోపలికి వెళ్ళి అంతఃపురంలో దుర్యోధనుడు యొక్క పరివారానికి సేవలు చేయి గదులుతుడు, నువ్వు దాసివి, పాండవ దాసివి అన్నాడు. అన్నప్పుడు ఆవిడ నేను దాసినా, మీరు జవాబు చెప్పండి అని అడిగింది. అడిగినప్పుడు ఎవ్వరూ మాట్లాడలేదు. ఎవరూ మాట్లాడకపోవడానికి కారణాలు ఏమిటో మీకు నేను అనేక పర్యాయాలు అనేక సందర్భాల్లో ఆయా విశ్లేషణల యందు వివరించడం జరిగింది. ఎవరు మాట్లాడలేదు. మాట్లాడనప్పుడు కర్ణుడు మాత్రం ఒక మాట అన్నాడు. ఆయన అన్నాడు, తరుణి ఏ ఊర కంటే ఒక్కరుడ భర్త ఎగుట లగ్గు, జూదంబున ఆలి నోటు వడనివానిగా తగు భర్త బడయుమింకననుచు రాధేయుడుల్లసమాడినంత. ఆ స్థితిలో, అంత కష్టంలో, అంత బాధలో ఏడుస్తూ సభలో నిలబడినటువంటి ఒక స్త్రీ, ఒక పతివ్రత, ఒక మహాతల్లి, ఆమెను ఉద్దేశించి అసలు పరాచికమాడడం అంగీకారయోగ్యమా? ఆమెని ఉద్దేశించి ఎంత దారుణమైన హాస్యమాడాడంటే, భర్త రక్షిస్తాడు, కానీ నీ వస్త్రాపహరణం చేస్తేనే నీ భర్తలు రక్షించలేదు. ఒక పని చెయ్యి, ఇక పైన 5గురు భర్తలుండి ప్రయోజనం ఏమిటి? జూదంలో నిన్ను పణంగా పెట్టి ఓడిపోని భర్తని ఇంకొక్కడిని కూడా చూసుకోన్నాడు. ఎంత దారుణమైన మాట! ఆ మాట తలుచుకు 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 ద్రౌపదీదేవి ఎంత బాధపడింది. ఆ మాట కదూ భారత యుద్ధానికి కారణమైంది. ఆయన ఏం చెప్తే అది శాసనం దుర్యోధనుడికి. అబ్బా, ఎంత పెద్ద మాట అన్నాడో, ఎంత అవమాన పెట్టాడో! ఈయన ఊరుకున్నాడా? ఈయన తొడ మీద బట్ట పైకి తీసి ద్రౌపదీదేవిని పిలిచి తొడ చూపించి వచ్చి కూర్చోమన్నాడు. అంటే తనని 6వ భర్తగా స్వీకరించమని. అంత నిండు సభలో ఆమె పట్ల అలా ప్రవర్తించినది కృష్ణ పరమాత్మ తర్వాత అందుకే అన్ని మాటలు ఆ మాట ప్రస్తావన చేశాడు. ఆమె పట్ల అలా ప్రవర్తించినది ఇక ఎవరికైనా జీర్ణం అవుతుందా? వెంటనే భీముడు లేచి ప్రతిజ్ఞ చేశాడు, ద్రౌపదీదేవిని వచ్చి కూర్చోమ్మని ఏ తొడ మీద కొట్టి సంజ్ఞ చేశావో ఆ 2 తొడలు గదాదండం పెట్టి కొట్టి వెరగొట్టేస్తాను యుద్ధ భూమిలోని. ఆఖరికి అదే జరిగిందా? దుర్యోధనుడు మరణించడానికి కావలసిన రాజమార్గం వేసేశాడా కర్ణుడు? ఆయన అనడం, దుర్యోధనుడు చేస్తూ ఉండడం. దుశ్శాసనుడు పడిపోవడానికి మార్గం ఏర్పడిపోయింది, దుర్యోధనుడు పడిపోవడానికి మార్గం ఏర్పడిపోయింది. భీముడు ఇక జీవితంలో రాజీ పడ్డాం, ఉగ్రసింహంలో అయిపోయాడు. అర్జునుడు రాజీ పడ్డాం. వాళ్ళు కాదు, అసలు ద్రౌపదీదేవి అంగీకరిస్తుందా ఇక సంధిని? ఇన్నాళ్ళు పాండవులు సంధికి రాయబారానికి అంగీకరించేవాళ్ళు, ఇక అంగీకరించడం సాధ్యమా ద్రౌపదీదేవికి? భీముడికి అంత తేలిక? అసలు కృష్ణుడికి అంత తేలిక? అంటే ఇక జీవితంలో అన్నదమ్ములు కలుసుకోవడానికి అవకాశం లేనంతగా విడిపోవడానికి కావలసిన ప్రాతిపదికని వేసినవాడెవరు? కర్ణుడే. ఆయనన్న మాటలేగా ఇంత దారుణానికి వెళ్ళాయి. ఎందుకు ఇలా ఇంత అసహ్యకరమైన మాటలు ఎందుకు మాట్లాడినట్టు? ఒక్కటే ప్రయోజనం, కావలసింది యుద్ధం జరగాలి. ఆ యుద్ధంలో శత్రువులు నిశ్శేషమైపోయి దుర్యోధనుడు సార్వభౌముడు అవుతాడు. అది నేను ఆయనకి చేసి పెడతాను. ఈయనకేమిటి ఎందుకు సంతోషం? అర్జునుడిని పడగొడతాను. ఏమిటి అర్జునుడి మీద అంత కోపం? నేను మీకు నిన్న మనవి చేశాను, అది ఇప్పటిది కాదు, ఎప్పటిదో ఆ వైరం నరుడితోటి. ఆ నరుడి చేతిలో పడిపోవాలి. అందుకే ఇంకా అంత మాత్సర్యం పెంచేసుకున్నాడంతే. పెంచేసుకుని నిజానికి వాళ్ళకి అన్నయ్య కదవుతాడు, కానీ అంత దారుణమైనటువంటి రీతిలో శత్రుత్వాలు పెరిగిపోవడానికి కారణమైపోయాడు. అంటే ఒక వ్యక్తి జీవితంలో తర్వాత ఎంత విచారించినా దిద్దుకోలేనంత దారుణమైనటువంటి మాట ప్రయత్నపూర్వకంగా తెలిసి ప్రయోగించకూడదు. ఎందుకంటే ఒకసారి ప్రయోగించినప్పుడు దుశ్శాసనుడి మీద ప్రతిజ్ఞ జరిగినప్పుడు వెంటనే మళ్ళీ వెటకారమాడి ద్రౌపదీదేవిని పిలిచి 6వ భర్తని చూసుకో అన్న మాట అసలు కర్ణుడు వాడచ్చా? ఇదే అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోయింది. అక్కడతో పోయిందా?
వాళ్ళు ఇంకా ఇంటికి వెళ్ళకముందు అనుజ్యూతానికి పిలిచారు. తర్వాత ఏదో ద్రౌపదీదేవికి వరాలు ఇచ్చాడు ధృతరాష్ట్రుడు, వాళ్ళకి రాజ్యం ఇచ్చారు. ఇంకా ఇంటికి దాకా వెళ్ళలేదు, మళ్ళీ అనుజ్యూతానికి పిలిచారు. మళ్ళీ అనుజ్యూతంలో అన్నీ పోగొట్టుకుని ఈసారి అరణ్యవాసం, అజ్ఞాతవాసం. అజ్ఞాతవాసంలో ఉనికి తెలిస్తే మళ్ళీ అరణ్యవాసం, అజ్ఞాతవాసం. అంటే ఏమిటి? ఎప్పటికీ పాండవులకు రాజ్యం ఉండకూడదు. రాజ్యం ఉండకూడదు ఒక్కటే కాదు, కష్టాలు పడుతూనే ఉండాలి. తాము రాజ్యాలు ఏలుతూనే ఉండాలి. రాజ్యాలు ఏలుతూ నవ్వుతూ వాళ్ళు ఉండాలి, కష్టాలు పడుతూ ఏడుస్తూ వాళ్ళు ఉండాలి. అందుకని ఈ 2 షరతులతో అనుజ్యూతాన్ని నిర్వహించారు. సహజం శకుని చేతిలో ఓడిపోయారు. ఓడిపోయి వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ఆఖరికి ఇవన్నీ, ఈ మాటలు, ఈ అనుజ్యూతం, ఈ జూతం ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి అంటే అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. ఆయన అన్నాడు, కనకోర్వీధరసానుసార రుచిమద్గండీవ నిర్ముక్త పత్రిని పీతారుణ వారి శేషము పతత్రివ్రాతముల్ త్రావునయ్యని నా తోడ చతుర్దశాబ్దమున మారైపోరు కర్ణాది దుర్జన సంఘంబుల మార్తురందునుముదున్ సంగ్రామ రంగంబునన్. 14 సంవత్సరాలు అయిపోయిన తరువాత యుద్ధభూమిలో కలుసుకుంటాం మేము కౌరవులం. అలా కలుసుకున్నప్పుడు నా ధనస్సు నుండి వెలువడేటటువంటి తీవ్రమైన బాణ పరంపర చేత నేను ఈ కర్ణుడిని చంపేస్తాను. ఈ కర్ణుడి తల తెగి యుద్ధభూమిలో పడిపోయి నెత్తురు భూమిలోకి ఇంకుతుండగా గ్రద్దలు, రాబందులు ఎగురుతూ వచ్చి ఇతని శరీరాన్ని పొడుస్తాయి. అలా యుద్ధభూమిలో 14 ఏళ్ల తర్వాత కర్ణుడి తల తెగేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అంటే ఇక కలుసుకోవడం సాధ్యం అవుతుందా? దుర్యోధన దుశ్శాసనుల విషయంలో భీమ ప్రతిజ్ఞ అయిపోయింది, శకుని విషయంలో నకుల సహదేవులు, కర్ణుడి విషయంలో అర్జునుడు. భీముడు మళ్ళీ ప్రతిజ్ఞ చేశాడు. దుష్టచిత్తుడైన కష్టు దుర్యోధను శరముదన్నువాడ ధరణి కూల్చి హీరుడైన దుస్ససేనుని వధించి వేడి రక్తమనువాడగడగి. 14 ఏళ్ళు అయిపోయిన తర్వాత మేము అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని 14వ ఏట యుద్ధానికి వస్తాం కదా. అప్పటికి 13 ఏళ్ళు అయిపోతాయి. ఆ 14వ ఏట మేము యుద్ధానికి కలుసుకున్న తరువాత దుర్యోధనుణ్ణి తొడలు విరగ్గొట్టి యుద్ధ భూమిలో చంపడమే కాదు, నా కాలు పెట్టి తల తంతాను దుర్యోధనుడి. అంతేకాదు, దుశ్శాసనుడి యొక్క గుండెలు బద్దలగొట్టి వేడినిత్తురు తీసి నోటి దగ్గర పెట్టుకుంటారు. అంటే తావినంత చేస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశాడు. ఇంతమంది ప్రతిజ్ఞలు చేసి అరణ్యవాసానికి బయలుదేరారు. ఇప్పుడు వీళ్ళు అనుభవించిన భోగం ఓ మెరుపు లాంటిది. 14 ఏళ్ళు ఎంతలో వస్తాయి? 13 ఏళ్ళు పూర్తయిపోయి 14వ ఏడు వచ్చేది. వాళ్ళు వచ్చారంటే ఆకలిగొన్న సింహాల్లా వస్తారు. అప్పుడు దెబ్బతిన్న పెద్ద పులుల్లా వస్తారు, తోక తొక్కిన త్రాచుపాముల్లా వస్తారు. వచ్చిన తరువాత పాండవుల ముందు నిలబడడం అంత తేలిక. కానీ పేరాశ ఏమిటంటే ఇంత తేజోమూర్తులు ఎలా ఉండగలరు అజ్ఞాతవాసంలో? వీళ్ళ ఉనికి తెలియకుండా ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న వేసుకునేటప్పుడు ఈ 5గురే ప్రచ్ఛన్న వేషాల్లో ద్రౌపదీ స్వయంవరంలో కనపడితే మనం కనిపెట్టగలిగామా? ఎవరన్నా కనపడితే కాదు, యుద్ధం చేశారు. ఎదురుగుండా నిలబడి యుద్ధం చేస్తే, బాణాలు వేస్తే, ఓడిస్తే, నాతో యుద్ధం చేస్తే అర్జునుడు చెయ్యాలి, ఇంద్రుడు చెయ్యాలి, పరశురాముడు చెయ్యాలన్నాను తప్ప అర్జునుడే అని గుర్తుపట్టగలిగానా? గుర్తుపట్టలేకపోయానుగా. అప్పుడు గుర్తుపట్టలేకపోయింది, అజ్ఞాతవాసంతో గుర్తుపట్టగలనా అని ఆలోచన రాలేదు. మౌఢ్యమన్న మాటకి ఇంతకన్నా పర్యాయ పదం ఏముంటుంది? కాబట్టి వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కౌరవులు పరమ సంతోషంగా ఉన్నారు. వాళ్ళు కష్టపడ్డం, వాళ్ళకి రాజ్యం పోవడం, అంతకన్నా ఏం కావాలి? మీరు ఒక్కటి ఆలోచించండి. అసలు నిజానికి భారతం అయిపోయిందా లేదా? ఇక్కడతో అయిపోయింది. ఎందుకు అయిపోయింది అంటే 12 ఏళ్ళు కదా అరణ్యవాసం చేస్తారు. 12 ఏళ్ళు అరణ్యవాసం ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే అక్కడ ధర్మరాజు గారు ఉన్నాడు. ఎంత ఇప్పుడు మనిషికి ఉండే లక్షణం ఏమిటంటేనండి, బాధపడే కొద్దీ మనం ఎందుకు కట్టుబడాలి ఆ మాటకి అన్న కోపం ఎక్కువ అవుతుంది. ఎన్ని బాధలు పడినా సహనాన్ని కోల్పోనివాడు యుధిష్ఠరుడు. ఎందుకంటే ధర్మాన్ని పాటిస్తాడు. అందుకు ఒకడు యుధిష్ఠరుడు అయ్యాడు. ధర్మాన్ని ఆచరించడంలో వచ్చే ఉరిపిడిలో ఎన్ని కష్టాలైనా తట్టుకుంటాడు. ఆయన మాట కాదనరు భీమార్జునుల కుల సహదేవులు. కాబట్టి 12 ఏళ్ళు యుద్ధం రాదు, ఖాయం కదా. ఇంకా తర్వాత ఏడాది అసలు రాదు.
ఎందుకంటే వాళ్ళు అజ్ఞాతవాసంలో ఉంటారు. అజ్ఞాతవాసం అంటే ఓ మారు వేషాలు వేసి తిరుగుతారు, కానీ కనీసం ఇప్పుడు కోదండం కదా ఎక్కడన్నా ఉంటుందేమో దగ్గరలో. అప్పుడు అసలు దగ్గరలో ఉండే అవకాశం ఉంటుంది. గుర్తుపట్టేరు. గదట్టుకు భీముడు తిరిగితే గుర్తుపట్టరు, గాంధీవం మట్టుకు అర్జునుడు తిరిగితే గుర్తుపట్టరు. అందులో ఎక్కడో పెట్టేవో మారు వేషాల్లో ఉంటారు. ఎవరు గుర్తుపడతారు? యుద్ధం ఎందుకు వస్తుంది? యుద్ధానికి వస్తారా అజ్ఞాతవాసంలో? రారు. కాబట్టి 13 సంవత్సరములు యుద్ధం వచ్చే అవకాశం లేదు. వాళ్ళ నమ్మకం ఏంటి? ఖచ్చితంగా 13వ ఏట చూద్దాం. 12 పూర్తవగానే వీళ్ళు వేషాలు మార్చుకుంటూ ఉంటారు కదా, ఎక్కడికో పెడతారు కదా, అప్పుడు మనం పట్టుకోలేము. అధికారం అంతా మన చేతిలో ఉంది. వాళ్ళు ఎక్కడున్నా పట్టేస్తాం. 5గురే కాదు, ద్రౌపదీదేవి కూడా ఉంది. అంటే తేలిక. వాళ్ళంటూ ఏమైనా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటే, పాండవుల్ని పట్టుకోవాలని చాలా తొందరపడిపోవలసి వస్తే, చాలా జాగరూకులై ఉండవలసి వస్తే వాళ్ళు ఎప్పుడు ఉండాలి? 12 ఏళ్ళు అయిపోయాక. ఈ లోపల ఎక్కడున్నారు అంటే అడవిలో ఉంటారు. ఇవాళ ఈ అడవిలో ఉంటారు. మహా అయితే ఓ 3 నెలలు పోయాక పక్క అడవిలో కడతారు, ఇంకో 3 నెలలు పోయాక ఆ పక్క అడవిలో కడతారు. అంతే కదా వాళ్ళు చేస్తారు. వీళ్ళ గూఢచారులు చెప్పరేంటి? ఎక్కడున్నారంటే బలానా వనంలో ఉన్నారు, ఇంకో వనంలో ఉన్నారు, ఇంకో సరోవరం దగ్గర ఉన్నారు అన్న మాట చెప్తూనే ఉంటారు. వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది. 12 ఏళ్ళు ఇంకా పాండవుల గురించి పట్టించుకోకుండా పరమ సంతోషంగా కాలం గడిపేయచ్చు. మధ్యలో వెనక్కి వస్తారేమో అన్న బెంగే లేదు. ధర్మరాజు గారి ధర్మమే అడ్డు. ధర్మరాజు గారి ధర్మం విషయంలో అందరికన్నా ఎక్కువ నమ్మకం కౌరవులకి. ఎందుకంటే ఆయన మాట తప్పడు అని. కాబట్టి హాయిగా ఉండొచ్చు కదా. హాయిగా ఉన్నారు. ఎవరు? దుర్యోధనుడు ఉన్నాడు, శకుని ఉన్నాడు, అందరూ ఉన్నారు. లేనివాడు ఒక్కడే ఉన్నాడు. ఎవరు? కర్ణుడు. ఎందుకు హాయిగా లేడు అంటే 13 ఏళ్ళు యుద్ధం ఉండదా అర్జునుడితో? 13 ఏళ్ళు అర్జునుడితో యుద్ధం చేసే అవకాశం రాదా? 13 ఏళ్ల తర్వాతేనా 14 వచ్చే వరకు నేను ఎదురు చూడవలసిందే అర్జునుడిని గెలవడానికి. ఇప్పటికి 2 అవకాశాలు వచ్చాయి, రెండింటిలో గెలవాల. 14 ఏళ్ల తర్వాత మళ్ళీ కాదు. ఈ లోపల అర్జునుడితో యుద్ధం రావాలి తనకి. ఎలాగైనా అర్జునుడిని ఓడించారు. ఎలా? యుద్ధానికి వెళ్తాను అన్నాడు అనుకోండి. ఎలా ఒప్పుకుంటాడు దుర్యోధనుడు? ఇప్పుడు ఎందుకురా యుద్ధం? వాళ్ళ అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి పోయి ఇప్పుడు వాళ్ళు యుద్ధానికి వెళ్తే మాత్రం మా నాన్న ఒప్పుకుంటాడా? భీష్ముడు ఒప్పుకుంటాడా? ద్రోణుడు ఒప్పుకుంటాడా? లేకపోతే ధృతరాష్ట్రుడు ఒప్పుకుంటాడా? విదురుడు ఒప్పుకుంటాడా? ఎవరు ఒప్పుకుంటారా? ప్రతిపాదన ఎలా పెడతాం? ఎందుకు అసలు మనకది అంటాడా అనడా? తన మనసులో కోరిక తీరాలంటే ఏమీ చెయ్యక్కర్లేదు. యువతల వైపు తీసుకెళ్ళి కర్పూరం దగ్గరలో తీసుకెళ్ళి కాస్త అగ్నిహోత్రం పెట్టామనుకోండి, మంట మండుతుందా? మండదా? పాండవులు ఉన్న దగ్గరికి కౌరవులు ఇడితే చాలు, వచ్చేస్తుంది యుద్ధం. ఎందుకంటే వీళ్ళకి కుదిరేది తింగర్లు. వాళ్ళ కష్టాలు చూసి చంకలు కొట్టుకుంటారు, ఏదో చేస్తారు. ఖచ్చితంగా అక్కడ భీముడు ఉన్నాడు. మీరెవడరా అంత సంతోషిస్తున్నారని ఏదో అంటాడు. ఏదో అన్న తర్వాత రెడీ. ఎప్పుడు? కర్ణుడు. దుర్యోధనాన్ని ఇంత మాట అంటాడా? టంకారం చేయొచ్చు, ఏదో యుద్ధం రావచ్చు. అంత ప్రశాంతంగా ఉండిపోవడం. అవతల వాళ్ళన్ని కష్టాలు పడుతున్నా 12 ఏళ్ళు అంత ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేదు కర్ణుడి. 2, ఆయనకి ఇంకో కోరిక గ్రహించు అని అడగాలి ఈశ్వరుణ్ణి. అది బట్టలు కట్టుకుని ఉంటాడు, మృదువైన పట్టుబట్టలు కట్టుకుని ఉండేవాడు కదూ. ఇప్పుడు నారచీరలు కట్టుకుంటాడు, ముతక బట్టలు కట్టుకుని భయంకరమైనటువంటి అరణ్యంలో కేవలముగా దొరికిన కాయగూరలు మాత్రమే తింటూ ఉజ్వల రాజ్య వైభవోదారులమై కనుంగొని అన్ని కష్టాలు పడుతున్న అర్జునుడి వంక మనిద్దరం వెళ్ళి చూసి, భలే కష్టాలు పడుతున్నాడు రా అని మనం ఇన్ని ఆభరణాలు పెట్టుకుని కిరీటాలు పెట్టుకుని మనం వెళ్ళి రథాల్లో చూస్తూ ఉంటే, అర్జునుడు అలాంటి స్థితిలో ఉండి మన వంక చూస్తే అబ్బా నింపారగ నుండుగల్గునే కృతార్థత ఎందును కౌరవేశ్వర, ఇంకా అటువంటి దానికన్నా అందమే ఉంటుందయ్యా.